ఇప్పుడు స్టాటిస్టిక్స్ మోర్ దెన్ 3 ఉంది, 3 ఆర్ మోర్ పర్ 1000. మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి అని తర్వాత మీరు ఏం స్టెప్స్ తీసుకున్నారు దాని తర్వాత? మనకి ఇంకా క్లారిటీ రాదు, మనం సింక్ అవ్వం. ఒక రాంగ్ సెంటర్కి వెళ్ళా మా ఇంటి దగ్గరలో. వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు ఎంత ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ది స్టార్టింగ్ లో డిస్కరేజ్ చేయడం, ప్రెషర్ పెట్టడం, అసలు డిస్కరేజ్ అనేది ఇంకా తక్కువ వర్డ్. పేషెన్స్ అంతే స్ట్రాంగ్ ఉండాలి. వి విల్ ఫిల్టర్ అవుట్ ఆల్ ద నాన్సెన్స్. ఈ మెడిసిన్స్ ఎంత వరకు వాడుతుంటారు? ఇది ఏం క్యూర్ కాదు. ఇప్పుడు మళ్ళీ నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు క్యూర్ ఒక డోలో వేసుకున్నామా ఫీవర్ తగ్గినా కాదు. ఐ వాంట్ యు టు గివ్ పర్ఫెక్ట్ అడ్వైస్ అండ్ సజెషన్స్ ఫర్ పేరెంట్స్ who have autistic children. బీ పేషెంట్, బీ స్ట్రాంగ్, హోప్ ఒకటి డెఫినెట్ గా పెట్టుకోవాలి. కొత్తగా ఆటిస్టిక్ చైల్డ్ డయాగ్నోస్ అయిన వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ సెంటర్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి? 8 పీపుల్ ఇప్పుడు అలాగే పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీకు అవ్వదండి అవుతుంది అంటే ఎంకరేజింగ్ గా ఉండాలి. సో రైట్ థెరపీస్ ఆ కిడ్కి ఏం కావాలి అదే చేయాలి. కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఆటిజం నార్మల్ అవుతుందా, క్యూర్ అవుతుందా, 100% నార్మల్ అవుతాడా? సో దీనికి యాక్చువల్గా మనం ఎస్ నో లో ఆన్సర్ ఇవ్వలేం. అంటే కంప్లీట్ గా అవుతారా, ఎప్పటికైనా అవుతారా, ఈ టైంలో అవుతారా అని చెప్పలేం.